అక్కడ ఒకడుంటాడు. మోసం చేశాను మధ్యలో గ్యాప్. అక్కడ ఒకడు ఉంటాడు. కరెక్టా? ఓకే. సినిమాలు చాలామంది చాలా రీజన్స్ కోసం చేస్తారు. డబ్బుల కోసం, వృత్తి కోసం, లేకపోతే ఏం చేయాలో తెలియక. బట్ సినిమాని ఓన్లీ ప్యూర్లీ ప్యాషన్తో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు మనకి. అందులో ఈ మధ్యకాలంలో నేను కలిసిన వాళ్ళలో శివగారు, వెంకటేశ్వరరావు మొదట ఉంటారు. ఒక సంవత్సరంన్నర క్రితం నా దగ్గరికి వచ్చి నేను షూటింగ్లో ఉన్నప్పుడు ఈ కథ చెప్పి ఈ సినిమా చేయాలని చెప్తే, ఈ సినిమా ఆయన శ్రీపాద ఎవరో నాకు తెలియదు. అప్పుడు ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ టీవీ సీరియల్ డైరెక్టరు, కానీ ఫస్ట్ టైం సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. నాకు వాళ్ళు ఏం చెప్పారు అనే దానికంటే వాళ్ళు చెప్పాలనుకున్నది నాకు ఎలా చెప్పారో నచ్చి నేను వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పాను. అంటే దే వర్ సో ప్యాషనెట్ అబౌట్ వాళ్ళ కథ, వాళ్ళ స్టోరీ, నా క్యారెక్టరు, నేను ఎందుకు ఆ సినిమా చేయాలనేది అసలు ఎక్కువ డిస్కషన్ కూడా లేకుండా వెంటనే చేస్తానని చెప్పేసి సినిమా చేయడం జరిగిందండి. ఆ తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళారు. ఆ ప్రొడక్షన్ కూడా నేను వెళ్ళి చూస్తే వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత కేర్ఫుల్గా, ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, ఎంత పద్ధతిగా ఈ సినిమా తీశారు. కొన్ని విషయాలు నేనే చాలా పొదుపు ప్రొడక్షను, లేకపోతే కేర్ఫుల్గా ప్రొడ్యూస్ చేస్తాను, లేకపోతే చాలా జాగ్రత్తగా ఉంటాను అనుకునేవాడిని. అంటే నేను కూడా షాక్ అయ్యే లెవెల్కి వాళ్ళు అంత మెటిక్యులస్గా ఈ సినిమా ప్రొడక్షన్ చేశారు. సరే, సినిమా బాగా కష్టపడి తీశారు, చాలా ప్యాషన్తో తీశారు. February 1st రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళ ప్యాషన్కి ఫలితం ఉంటుంది అనుకుంటున్నాను. పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను సినిమాని. కానీ ఇప్పుడు అక్కడ ఒకడు ఉంటాడు అని టైటిల్ పెట్టి దీనికి పబ్లిసిటీ కూడా చాలా విచిత్రంగా డిజైన్ చేసి సిటీ మొత్తం పోస్టర్లు పెట్టేశాడు ఆయన. ఇక ఎక్కడ చూసినా శివగారే కనపడేలాగా. ఆయనకు ఒక్క విషయం చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. ప్రతి ఒక్కడు ఇప్పుడు సిటీలో ఏమనుకుంటున్నారంటే ఈ పోస్టర్లో చూసి అసలు ఎవరైనా ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఈ ఆర్టిస్టు, ఎవరు అనుకుంటున్నాడు. ఆ లలిత జ్యువెలరీ, ఆ బాల్డ్ ఫెలో తర్వాత ఈయనే ఎక్కువ ఫేమస్ ఇవాళ మన సిటీలో. ఎక్కడ చూసినా ఈయన పోస్టరే ఉంది సిటీలో. అలా బెండ్ అయ్యి ఒక గన్నుతో అలా చాలా ఇంటెన్స్గా ఉన్నాడు. ఈ ఆర్టిస్ట్ ఎప్పుడు చూడలేదు, ఇంత పెద్ద పోస్టర్లు ఎవరైనా అనుకుంటారు. ఎనీవే సార్, ఆ పోస్టర్లతో మీరు చాలా క్యూరియాసిటీ జనరేట్ చేశారు. చాలామంది సినిమా చూడాలనుకుంటున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు పెట్టిన ఎఫర్ట్కి 10 times మీకు ఫలితం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.